భక్త రామదాసు భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న. 1620లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించాడు. వీరి భార్య కమలమ్మ. ఇతను శ్రీరాముని కొలిచి కీర్తించి భక్త రామదాసుగా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరథి శతకం, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానం ఇవన్నీ రామదాసు నుండి తెలుగువారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. గోపన్న మేనమామ మాదన్న అప్పటి గోల్కొండ నవాబు తానిషా గారి కొలువులో పెద్ద ఉద్యోగి. మేనమామ సిఫారసుతో గోపన్న పాల్వాంచ పరగణ తహసీల్దారు పని లభించింది. గోదావరి తీరంలోని భద్రాచల గ్రామం ఈ పరగణలోనిదే. వనవాస కాలము అన్న సీతా లక్ష్మణులతో శ్రీరాముడు ఇక్కడే పర్ణశాలలో నివసించినని, భక్తురాలైన శబరి ఆతిథ్యం స్వీకరించినని తలపురాణం. పోకల దమ్మక్క అనే భక్తురాలు అక్కడ జీర్ణదశలో ఉన్న మందిరమును పునరుద్ధరింపవలనని గోపన్నను కోరగా, స్వతహాగా హరిభక్తులైన గోపన్న అందుకు అంగీకరించాడు. ఆలయ నిర్మాణానికి విరాళములు సేకరించాడు కానీ అది చాలలేదు. జనులు తమ పంటలు పండగానే మరింత విరాళములు ఇచ్చేద్దామని గుడి కట్టే పని ఆపవద్దని కోరినారు. అప్పుడు అతను తాను వసూలు చేసిన శిస్తు నుండి కొంత సొమ్ము మందిర నిర్మాణ కార్యమునకు వినియోగించెను. ఈ విషయంలో అనేకమైన కథలున్నాయి. కోపించిన నవాబు గారు గోపన్నకు 12 ఏళ్ల చెరసాల శిక్ష విధించాడు. గోల్కొండ కోటలో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును. ఖైదులోనున్న రామదాసు గోడపై సీతారామ లక్ష్మణాంజనేయులను చిత్రించుకొని వారిని కీర్తించుచు ఆ కరుణాపయోనిధి శ్రీరాముని కటాక్షమునకు ఆక్రోశించుచు కాలము గడిపినాడు. రామదాసు యొక్క మార్ధవ భరితమైన ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు ఈ కాలంలోనే వెలువడినాయి. నన్ను ప్రోవమ్మని చెప్పవే సీతమ్మ తల్లి, పలుకే బంగారమాయన, అబ్బొబ్బో దెబ్బలకు నోర్వలేనురా వంటివి. అతని బాధను వెళ్ళగక్కిన ఇక్ష్వాకులతీక ఇకనైనా పలుకవే రామచంద్ర కీర్తన బాగా ప్రసిద్ధి చెందినది. నీకోసం ఇంతింత ఖర్చు పెట్టాను, ఎవడబ్బ సొమ్మని కురుకుతున్నావు, నీ బాబిచ్చాడా నీ మామిచ్చాడా అని వాపోయి మరలా ఈ దెబ్బల కోరవలేక తిట్టాను, ఏమీ అనుకోవద్దు, నా బ్రతుకిలాగయింది, నీవే నాకు దిక్కు అని వేడుకున్నాడు. అతను సీతమ్మ వారికి చేయించిన సింతాకు పథకము, లక్ష్మణుకు చేయించిన హారము, సీతారాముల కళ్యాణముకు చేయించిన తాళి వంటి ఆభరణాలు ఇప్పటికీ దేవస్థానంలోని నగలలో ఉన్నాయి. అతని కర్మశేషము పరిసమాప్తి కాగానే రామలక్ష్మణులు తానిషా గారి వద్దకు వెళ్ళి 6 లక్షల వరహాలు శిస్తు సొమ్ము చెల్లించి రామదాసు విడుదల పత్రము తీసుకున్నారని ప్రతీతి. అప్పుడిచ్చిన నాణెములను రామటంక నాణెములని అంటారు. వీటికి ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకం ముద్ర, మరొక వైపు రామభక్తుడు హనుమంతుని ముద్ర ఉన్నాయి. ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి. రామదాసు గొప్పతనం తెలుసుకున్న నవాబు గారు వెంటనే ఆయనను విడుదల చేయించి భద్రాచల రాముని సేవా నిమిత్తమై భూమిని ఇచ్చారు. శ్రీ సీతారామ కళ్యాణ సమయంలో గోల్కొండ దర్బారు నుండి ముత్యాల తలంబ్రాలను పంపే సంప్రదాయం అప్పుడే మొదలైంది. 2014 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది. శ్రీరాముని సేవలో సంకీర్తనలో రామదాసు తమ శేష జీవితమును గడిపాడు. త్యాగరాజాదులకు అతను ఆద్యుడు, పూజ్యుడు. త్యాగరాజు కీర్తన ధీరుడవు, రామదాసుని బంధము తీర్చినది విన్నానురా రామ, ఇంకా ప్రహ్లాద విజయములో కలియుగమున వరభద్రాచలమున నెలకొన్న రామచంద్రుని పాదభక్తులకెల్లా వరుడనందంగి వెలసిన శ్రీరామదాసు వినుతించుమదిన్ అన్నాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. ఓం నమః శివాయ.